జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ప్రియా, కేస్ విత్డ్రావల్ డాక్యుమెంట్స్ తీసుకొచ్చాను. నువ్వు సైన్ చేస్తే ఒక పని అయిపోతుంది. ప్రియా, ఏమైంది? ఆడదానికి ఆడదే శత్రువు అంటుంటే ఏమో అనుకున్నాను. నాకు ఈరోజు క్లియర్గా అర్థమవుతుంది. ఏం మాట్లాడుతున్నావు ప్రియా? మీ ఆయన్ని నిర్దోషి అనిపించుకోవడం కోసం నన్ను దోషిని చేద్దామనుకుంటున్నావు కదా? మీ ఆయన పేరు పోగొట్టుకోకూడదని నా పరువు పోగొట్టుకోమంటున్నావు కదా? అసలు నువ్వేమంటున్నావో నాకు అర్థం కావడం లేదు ప్రియా. అయితే బ్రతిమాలుతారు, లేకపోతే భయపడతారు, ఇంకా కాకపోతే డబ్బులు ఆశ చూపించి లొంగ తీసుకుందాం అనుకుంటారు. చూడండి, మీరు ఎంత ప్రయత్నించినా నేను మాత్రం మీకు లొంగను. సంధ్య, యూ కెన్ కమ్ అవుట్. ఏంటి లక్ష్మి గారిది? భర్త మీద భరోసా ఉంది, భర్త అంటే నమ్మకం ఉంది అని ఏవేవో డైలాగ్స్ కొట్టారు. ఇక్కడికొచ్చి మీరు చేస్తున్న పని ఇదా? మీ భర్తని ఈ కేసు నుండి బయటకు తీసుకురావడం కోసం ఒక అమ్మాయి జీవితం నాశనం చేసేస్తారా? మిత్ర, అర్జెంటుగా టీవీ ఆన్ చేయి. లక్ష్మి చేస్తున్న ఘనకార్యాలన్నీ చూద్దు గాని అర్జెంటుగా ఆన్ చేయి. మగాడికి కూడా మానం ఉంటుంది, మర్యాద ఉంటుందన్నారు. ఇదే నా మానం మర్యాదలు? ఓ మై గాడ్, అసలు లక్ష్మి ఏం చేస్తుంది? అవి కాపాడుకోవడం కోసం ఒక అమ్మాయి జీవితాన్ని రోడ్డు మీదకు విసిరేస్తారా? ఉదయం వీరవనితలాగా ప్రసంగం ఇచ్చారు కదండి, మరిప్పుడు ఇదేంటి? ఏదో విధంగా ఆ అమ్మాయిని లొంగ తీసుకొని కేసు విత్డ్రా చేసేద్దామనుకుంటున్నారా? అది కాదండి, ఆ అమ్మాయి నన్ను... మీకు చేతనైతే సాటి ఆడదానికి సహాయం చేయండి, కానీ మీరేం చేస్తున్నారు? మగాడి ఆధిపత్యం అనే మంటల్లో ఒక ఆడదాని బ్రతుకు బుగ్గిపాలు చేస్తున్నారు. చూసావా మిత్ర, పోయి వాళ్లతో పెట్టుకుంది. వాళ్ళు వదులుతారా? పగబట్టి మరీ మన పరువు తీస్తారు. ఇవన్నీ తెలియదా పల్లెటూరి బయటకి? అదే నేను అడిగాను. కానీ నువ్వు లక్ష్మి చేసిందే కరెక్ట్ అని చెప్పి తన ముందు నన్ను అవమానించావు. ఆ పల్లెటూరిది చేస్తున్న పనులకి ది గ్రేట్ నందన్ ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద పడుతుంది. లక్ష్మి, అసలేం చేస్తున్నావు? అక్కడికెందుకెళ్ళావు? ఆ పల్లెటూరు తలకాయికి కాస్తైనా తెలివి నేర్పాలి కదా. మామ్, ఇంకా ఆపుతావా? వివేక్, నువ్వు మాట్లాడద్దని చెప్పానా లేదా? లక్ష్మి, మనకి తెలియని పెద్ద పెద్ద విషయాల్లో తల దూర్చకూడదు. అనాలోచితంగా ఏదో ఒకటి చేసేస్తే ఇదిగో ఇలాంటి అనర్థాలే జరిగిపోతాయి. నానమ్మ నెమ్మదిగా చెప్తుంది, కానీ తను చెప్తున్న దానికి అర్థమేంటో తెలుసా? ప్రతిదానికి ఓ అని ఎగరేసుకుంటూ వెళ్లకుండా నోరు మూసుకొని ఒక మూలను కూర్చోమని. హన్సిక, వదినతో మాట్లాడే పద్ధతి అదేనా? నోరు కొంచెం అదుపులో పెట్టుకో. ఒక్క నిమిషం ఆగుతారా? సరే, లక్ష్మి వల్ల ఒక తప్పు జరిగింది. ఇప్పుడు ఆ తప్పుని 100 సార్లు వేలెత్తి చూపించడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? లేదు కదా?
లక్ష్మి ఆ ప్రియాని అమాయకంగా నమ్మింది, మోసపోయింది. దానికి తను పశ్చాత్తాపడుతుంది కదా. ఇంకా తనకి ఇన్ని ప్రశ్నలు అవసరమా? అవసరమే మిత్ర. ప్రపంచం గురించి తెలిసిన వాళ్లే ఇలాంటి పరిస్థితుల్లో మాట్లాడకుండా కూర్చుంటారు. ఊరు నుండి వచ్చిన ఈ లక్ష్మికి ఏం తెలుసని ఊరేగడానికి వెళ్ళింది? ఒక పని చేసేటప్పుడు 100 సార్లు ఆలోచించాలి. ఒక సమస్య తీర్చేటప్పుడు 1000 దారులు వెతకాలి. కానీ లక్ష్మి బుర్ర వాడకుండా ఒక బురద పని చేసింది. నందన్ ఫ్యామిలీకి ఇంత పేరుంది, ఇంత ప్రతిష్ఠుంది, చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. కానీ నేను స్టేషన్కి వెళ్లకుండా ఆ ఇన్ఫ్లుయెన్స్ ఆపగలిగిందా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్న నువ్వే స్టేషన్కి వెళ్లకుండా ఆపలేకపోయావు. అలాంటిది ఏ ధైర్యంతో తను ఆ ప్రియాని ఒప్పించడానికి వెళ్ళింది? అవుతుందా లేదా అనే సెన్స్ ఉండాలి కదా. చూడు లక్ష్మి, నువ్వు ఏం చేశావో తెలుసా? నందన్ ఫ్యామిలీ అనే కోటని కూల్చడం కోసం జనాలకి రాళ్లు పంచిపెట్టుకొచ్చావు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.